హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనము సైకాలజీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే ఇవి ప్రీవియస్ బిట్స్ అండ్ అలాగే రిపీటెడ్ బిట్స్ కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగేనండి, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రపంచ జనాభాలో 2వ స్థానంలో ఉన్న భారతదేశం ఒలింపిక్ క్రీడల్లో చాలా తక్కువ పతకాలు సాధించడానికి కారణం సహజ సామర్థ్యాలను గుర్తించకపోవడం. ప్రపంచ జనాభాలో 2వ స్థానంలో ఉన్న భారతదేశం ఒలింపిక్ క్రీడల్లో చాలా తక్కువ పతకాలు సాధించడానికి కారణం సహజ సామర్థ్యాలు గుర్తించకపోవడం. హెరిడిటరీ జీనియస్ గ్రంథ రచయిత ఫ్రాన్సిస్ గాల్టన్. కోహ్లర్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటి అంటే అంతర్దృష్టి అభ్యాసనం. మొట్టమొదటి మనోవైజ్ఞానిక ప్రయోగశాలను స్థాపించిన వారు విల్హెల్మ్ వూంట్. ద మెంటాలిటీ ఆఫ్ యాప్స్ గ్రంథ రచయిత కోహ్లర్. చర్యాత్మక పరిశోధనలో ముఖ్యాంశాలను పేర్కొన్నవారు స్టీఫెన్ కెమిస్ట్. ఒక వ్యక్తి తన ఆలోచనల గురించి తానే ఆలోచించడం స్వబుద్ధి ఆలోచన. చర్యాత్మక పరిశోధనలో ముఖ్యాంశాలను పేర్కొన్నవారు స్టీఫెన్ కెమిస్ట్. నెక్స్ట్, ప్రాథమిక పాఠశాల వయస్సు ఉత్తర బాల్య దశ. ఆర్టీఈ ప్రకారం విద్య అనేది ఈ వయసు గల పిల్లలందరికీ ప్రాథమిక హక్కు 6 నుండి 14 సంవత్సరాలు. ఆర్టీఈ ప్రకారం విద్య అనేది ఈ వయసు గల పిల్లలందరికీ ప్రాథమిక హక్కు 6 నుండి 14 సంవత్సరాలు. లారెన్స్ కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాస స్థాయిలు 3, దశలు 6. ఓకే. స్కిన్నరు ఎలుక మీద ప్రయోగం చేశారు, కోహ్లర్ చింపాంజీ మీద, అలాగే పావ్లో కుక్క, థారండైక్ పిల్లి. నెక్స్ట్, NROER. ఇక్కడ OER ఇచ్చారండి, ఓపెన్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్. సామీప్య వికాస మండల భావన వైగాట్స్కి. బాలల రక్షణ కొరకు ఉపయోగపడే ఫోన్ నెంబర్ 1098. TAT అనేది మూర్తిమత్వ మాపని. మిన్నెసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్లో ఉండే పరీక్షల సంఖ్య 10. ఎరిక్ ఎరిక్సన్ వికాస సిద్ధాంతంలో మనోసాంఘిక క్లిష్ట పరిస్థితుల సంఖ్య 8. స్థానిక కుల వృత్తులు పరిజ్ఞానాన్ని విద్యా ప్రణాళికలో భాగం చేయాలని తెలిపినది NCF 2005. స్థానిక కుల వృత్తుల పరిజ్ఞానాన్ని విద్యా ప్రణాళికలో భాగం చేయాలని తెలిపినది NCF 2005. అనుప్రయోగం వల్ల ఎక్కాలు నేర్చుకోవడం అనేది మర్చిపోతాం. బోధన అంటే అభ్యసించడాన్ని నేర్పడం. సమస్యను పక్కన పెట్టేవారు వ్యాపకంలో లీనం కావడం అనునది జరిగే సృజనాత్మక ప్రక్రియలోని దశలు గుప్తస్థితి దశ. సమస్యను పక్కన పెట్టి వేరే వ్యాపకంలో లీనం కావడం, సమస్యననే దాన్ని పక్కన పెట్టేసి వేరే వ్యాపకంలో లీనం కావడం అనేది జరిగే సృజనాత్మక ప్రక్రియలో దశ గుప్తస్థితి దశ. ఏ దశ? గుప్తస్థితి దశ. బహుళ ప్రజ్ఞా భావన ప్రతిపాదించిన శాస్త్రవేత్త హోవర్డ్ గార్డ్నర్. బహుళ ప్రజ్ఞా భావనను ప్రతిపాదించిన శాస్త్రవేత్త హోవర్డ్ గార్డ్నర్. పిల్లల ప్రగతిని మూల్యాంకనం చేయడానికి ఉత్తమ పద్ధతి నిరంతర సమగ్ర మూల్యాంకనం. పిల్లల యొక్క ప్రగతిని మూల్యాంకనం చేయడానికి ఉత్తమ పద్ధతి నిరంతర సమగ్ర మూల్యాంకనం. డిస్లెక్సియా అనేది పఠన సంబంధ వైకల్యం. స్మృతి ప్రక్రియలో 2వ సోపానం ధారణ.
స్మృతి ప్రక్రియలో రెండవ సోపానం ధారణ. పరిపక్వత జీవి నుండి జన్యు పటిష్టాన్ని తెలుపుతుందని ముందుగా నిర్ణయించబడిన ప్రణాళికాబద్ధమైన మార్పులు జరుగుతాయి. క్రైగ్. పరిపక్వత జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుందని ముందుగా నిర్ణయించబడిన ప్రణాళికాబద్ధమైన మార్పులు జరుగుతాయి అని చెప్పింది క్రైగ్. పియాజే ప్రకారం కౌమార దశ విద్యార్థులు అమూర్త ప్రచాలక దశ. ఓకే, పియాజే ప్రకారం కౌమార దశ విద్యార్థులు ఎవరు అంటే అమూర్త ప్రచాలక దశ. నెక్స్ట్ LAN లోకల్ ఏరియా నెట్వర్క్. లోకల్ ఏరియా నెట్వర్క్. ప్రాథమిక అవసరం నీరు, నిద్ర, ఆహారం. ప్రాథమిక అవసరం నీరు, నిద్ర, ఆహారం. జువనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్టివ్ యాక్ట్ ప్రకారం ఏ వయసు అంటే 18 సంవత్సరాల లోపు. జువనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్టివ్ యాక్ట్ ప్రకారం 18 సంవత్సరాల లోపు వాళ్ళందరూ కూడా బాలల కిందకి వస్తారు. పియాజే ప్రకారం కొత్త జ్ఞానం ఇంతకు ముందు జ్ఞానంతో మిళితం చేసి ఉన్నత జ్ఞానంగా నిర్మాణం జరిగే ప్రక్రియ సానుకూలత, అనుగుణ్యత. పియాజే ప్రకారం కొత్త జ్ఞానం ఇంతకు ముందు ఉన్న జ్ఞానంతో మిళితం చెంది ఉన్నత జ్ఞాన నిర్మాణం జరిగే ప్రక్రియ సానుకూలత, అనుగుణ్యత. స్కిజో అనున్నది ఈ భాషాపదం గ్రీకు భాషాపదం. స్కిజో అనేది ఈ భాషాపదం గ్రీకు భాషాపదం. వైరస్ రూబిక్స్ అనేది వైరస్ కాదు. టైమ్ బాంబు, ట్రోజన్ హార్స్, ఫైల్ డిస్ట్రాయర్ అనేది ఇక్కడ వైరస్. టైమ్ బాంబు, ట్రోజన్ హార్స్, ఫైల్ డిస్ట్రాయర్. నెక్స్ట్ పిల్లలపై చేసిన బర్క్లీ పెరుగుదల అధ్యయనం అనేది దీర్ఘకాల అధ్యయనం. పిల్లలపై చేసిన బర్క్లీ పెరుగుదల అధ్యయనం అనేది దీర్ఘకాల అధ్యయనం. స్వీయ అభ్యాసనం అనే భావన వీరికి సంబంధించినది స్కిన్నర్. స్వీయ అభ్యాసనం అనే భావన వీరికి సంబంధించినది స్కిన్నర్. అభ్యాసన లక్షణాలు. అభ్యాసనం నిరంతర ప్రక్రియ. అభ్యాసనం గతిశీలకమైనది. అభ్యాసనం లక్ష్య నిర్దేశితమైనది. అభ్యాసనం లక్షణాలు ఏంటంటే అభ్యాసనం నిరంతర ప్రక్రియ, అభ్యాసనం గతిశీలకమైనది, అభ్యాసనం లక్ష్య నిర్దేశితమైనది. సృజనాత్మక ప్రక్రియలోని దశలను వివరించిన శాస్త్రవేత్త వల్లాసు. సృజనాత్మక ఆ దశలు ఏంటండి? 4 దశలు. ఓకే, నెక్స్ట్ మ్యాన్ సర్చ్ ఫర్ మీనింగ్ గ్రంథ రచయిత విక్టర్ ఫ్రాంకిల్. మ్యాన్ సర్చ్ ఫర్ మీనింగ్ గ్రంథ రచయిత విక్టర్ ఫ్రాంకిల్. పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో వస్తుస్థిరత్వ భావన అనే భావన కనిపించేది ఇంద్రియ చాలక దశ. పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో వస్తుస్థిరత్వ భావన అనే భావన కనిపించే దశ ఇంద్రియ చాలక దశ. అభ్యాసనాన్ని ప్రభావితం చేసే పాఠశాల కారకాలు, గ్రంథాలయము, పరిపాలనా విధానం, మానవ వనరులు. ఓకే, అభ్యాసనాన్ని ప్రభావితం చేసే పాఠశాల కారకాలు, గ్రంథాలయం, పరిపాలనా విధానం, మానవ వనరులు. సర్వేను ఒక సాధనంగా ఉపయోగించుకొని చేసే పరిశోధనే పద్ధతి అని చెప్పింది వర్ణనాత్మక. సర్వేను ఒక సాధనంగా ఉపయోగించుకొని చేసే పరిశోధన పద్ధతి వర్ణనాత్మక పద్ధతి. ఆకృతి క్షేత్ర సంబంధ భావన వివరించింది రూబిన్. ఆకృతి క్షేత్ర సంబంధ భావన వివరించినది రూబిన్. కౌమార దశను ఒత్తిడి, ప్రయాస, కలత జగడాలతో కూడుకున్న దశ అని నిర్వచించిన వారు స్టాన్లీ హాల్. కౌమార దశను ఒత్తిడి, ప్రయాస, కలత జగడాలతో కూడుకున్న దశ అని నిర్వచించిన వారు స్టాన్లీ హాల్. ప్రజ్ఞాలబ్ధిని మొట్టమొదటగా ప్రతిపాదించిన శాస్త్రవేత్త స్టెర్న్. ప్రజ్ఞాలబ్ధిని మొట్టమొదటగా ప్రతిపాదించిన శాస్త్రవేత్త స్టెర్న్. ప్రజ్ఞాలబ్ధిని. కౌమార దశను ఒత్తిడి, ప్రయాస, కలత జగడాలతో కూడుకున్న దశ అని అన్నది స్టాన్లీ హాల్. LAD అంటే లాంగ్వేజ్ యాక్విజిషన్ డివైజ్. LAD అంటే లాంగ్వేజ్ యాక్విజిషన్ డివైజ్. నెక్స్ట్ ప్రయోగ పద్ధతికి సంబంధించిన చరం ఏకచరం. అది ప్రయోగ పద్ధతికి సంబంధించదు. ప్రయోగ పద్ధతిలో స్వతంత్ర చరం, పరతంత్ర చరం, జోక్య చరం అనేవి ఉంటాయి. జాయ్ఫుల్ లెర్నింగ్ అనే ఏ అభ్యాసనాన్ని ప్రోత్సహిస్తుంది? ఫలిత నియమం. జాయ్ఫుల్ లెర్నింగ్ ఏ అభ్యాసన నియమాన్ని ప్రోత్సహిస్తుంది అంటే ఫలిత నియమం. ఫలిత నియమం. MOOC అంటే మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సు. మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సు. అంకెలను గుర్తించడంలో ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ అభ్యాసకుడు కలిగి ఉండున్నది డిస్కాల్కులియా.
అంకెలను గుర్తించడంలో ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ అభ్యాసకుడు కలిగి ఉండునది డిస్కాలిక్యులియా. ఎబ్బింగ్హాస్ ప్రకారం 20 నిమిషాల తరువాత విస్మృతి శాతము 47%. 20 నిమిషాల తరువాత విస్మృతి శాతం 47%. ఎబ్బింగ్హాస్ ప్రకారం 20 నిమిషాలు తరువాత విస్మృతి శాతం 47%. సిసి అంటే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్. నెక్స్ట్, అభ్యాసనం యొక్క మదింపు ఈ రూపంలో ప్రదర్శితమవుతుంది. యొక్క మదింపు మార్కులు, గ్రేడులు. అభ్యాసనం యొక్క మదింపు అనేది ఈ రూపంలో ప్రదర్శితమవుతుంది. మార్కులు, గ్రేడులు. శిశువులో సాంఘిక వికాసానికి పునాది వేసేవారు తల్లి. శిశువులో సాంఘిక వికాసానికి పునాది వేసేవారు తల్లి. బోధనా యంత్రమును కనుగొన్నవారు ప్రెస్సీ. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం శిశ్న దశ అనేది 3 నుంచి 5 సంవత్సరాలు. 5 నెలల పిల్లవాడు వాళ్ళ అమ్మ పేరు పలకలేకపోవడానికి కారణం పరిణితి తక్కువ. ప్రజ్ఞపరంగా సమరూప కవలలు దాదాపు ఒకే విధంగా ఉంటారు అని తెలియజేసిన వారు ఫ్రీమన్. ఆనందమయ అభ్యాసన అనుభవం కానిది ఎక్కాలు బట్టి పట్టడం అనేది ఇక్కడ నీకు ఆనందమయ అభ్యాసన అనుభవం కాదు. నెక్స్ట్, వస్తునిష్టతకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే పరిశోధన ప్రయోగాత్మక పరిశోధన. వైఖరి కుములేటివ్ స్కేల్ను రూపొందించిన వారు గట్మన్. రూపొందించినది గట్మన్. నెక్స్ట్, ఎన్ఈపి 2020 ప్రకారం ఫౌండేషన్ స్కూల్స్ కలిగి ఉండే తరగతులు PP1, PP2 ప్రిపరేటరీ 1వ తరగతి, 2వ తరగతి. ఎన్పిఈ 2020 ప్రకారం ఫౌండేషన్ స్కూల్స్ కలిగి ఉండే తరగతులు PP1, PP2 ప్రిపరేటరీ 1వ తరగతి, 2వ తరగతి. సింగిల్ యూజర్ ఒక వ్యక్తికి మాత్రమే ఉపయోగించే కంప్యూటర్ మైక్రో కంప్యూటర్స్. బాలుడు 3 సంవత్సరాల తన బొమ్మకి ఇడ్లీ తినిపించడానికి ప్రయత్నిస్తున్నాడు. 3 సంవత్సరాలు. పియాజే సంజ్ఞానాత్మక వికాసం ప్రకారం సర్వాత్మక భావన. బాలుడు తన బొమ్మకి ఇడ్లీ తినిపించడానికి ప్రయత్నిస్తున్నాడు. పియాజే సంజ్ఞానాత్మక వికాసం ప్రకారం సర్వాత్మక భావన. 4 సంవత్సరాల బాలిక తన దగ్గర ఉన్న బొమ్మలను ఆడుకుంటూ వాటిని పోగొట్టుకుంటుంది. ఎరిక్సన్ ప్రకారం బాలిక ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి చొరవ చూపడం, తప్పు చేశానన్న భావన. 4 సంవత్సరాల బాలిక తన దగ్గర ఉన్న బొమ్మలను ఆడుకుంటూ వాటిని పోగొట్టుకుంటుంది. ఎరిక్సన్ ప్రకారం బాలిక ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి చొరవ చూపడం, తప్పు చేశానన్న భావన. పిల్లల్లో మంచి సర్దుబాటు లక్షణాన్ని పెంపొందించడానికి ఉండవలసిన తల్లిదండ్రుల పెంపక శైలి పిల్లల్లో స్థిరమైన, ఖచ్చితమైన క్రమశిక్షణ పెంపొందించుట. పిల్లల్లో మంచి సర్దుబాటు లక్షణాన్ని పెంపొందించడానికి ఉండవలసిన తల్లిదండ్రుల పెంపక శైలి పిల్లల్లో స్థిరమైన, ఖచ్చితమైన క్రమశిక్షణను పెంపొందించుట. ఉపాధ్యాయ కేంద్రీకృత విధానం యొక్క లక్షణము ఉపాధ్యాయుడి నుండి విద్యార్థికి జ్ఞానం పంపబడుతుంది. ఉపాధ్యాయ కేంద్రీకృత విధానం యొక్క లక్షణం ఏంటంటే ఉపాధ్యాయుడి నుండి విద్యార్థికి జ్ఞానం అనేది పంపబడుతుంది. ఉపాధ్యాయులు సరైన సమాధానంపై దృష్టి పెడతారు. అభ్యాసన కంటే బోధనపై ఎక్కువ దృష్టి ఉంటుంది. ఉపాధ్యాయ కేంద్రీకృత విధానం యొక్క లక్షణం ఉపాధ్యాయుడి నుండి విద్యార్థికి జ్ఞానం పంపబడుతుంది. ఉపాధ్యాయులు సరైన సమాధానంపై దృష్టి పెడతారు. అభ్యాసన కంటే బోధనపై ఎక్కువ దృష్టి ఉంటుంది. తరగతి గదిలో విద్యార్థుల వైయక్తిక భేదాలకు ప్రాధాన్యతనివ్వడం అనేది లాభదాయకమైనది. ఎందుకంటే ఉపాధ్యాయుడు సమగ్రమైన పాఠ్య ప్రణాళికను తయారు చేసుకోవచ్చు. తరగతి గదిలో విద్యార్థుల వైయక్తిక భేదాలకు ప్రాధాన్యతనివ్వడం అనేది లాభకరమైనది. ఎందుకంటే ఉపాధ్యాయుడు సమగ్రమైన పాఠ్య ప్రణాళికను తయారు చేసుకోవచ్చు.
ఆటల్లో నియమాలను పాటిస్తూ ఇతరుల అభిప్రాయాలకు విలువనిస్తూ ఆడే ఆట సహకార క్రీడ. ఆటల్లో నియమాలను పాటిస్తూ ఇతరుల అభిప్రాయాలకు విలువనిస్తూ ఆడే ఆట సహకార క్రీడ. భాష సంబంధ వైకల్యం అఫేసియా. భాష సంబంధ వైకల్యం అఫేసియా. అభ్యాస వైకల్యాలను గుర్తించటానికి కిర్క్ ఉపయోగించిన పద్ధతుల సంఖ్య 3. అభ్యాస వైకల్యాలను గుర్తించటానికి కిర్క్ ఉపయోగించిన పద్ధతుల సంఖ్య 3. ఒక విద్యార్థి 15 బహుళైచ్ఛిక ప్రశ్నలకు గాను 12 బహుళైచ్ఛిక ప్రశ్నలు మాత్రమే సమాధానం ఇచ్చినప్పుడు గుర్తింపు గణన 80%. వైగాట్స్కీ ప్రకారం సాంఘిక ప్రసంగం ఏర్పడే దశ శైశవ దశ. వైగాట్స్కీ ప్రకారం సాంఘిక ప్రసంగం ఏర్పడే దశ శైశవ దశ. స్మృతి విస్మృతులపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎబ్బింగ్హాస్. స్మృతి విస్మృతులపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎబ్బింగ్హాస్. మంచి అలవాట్లను పిల్లల్లో పెంపొందించే నియమం అభ్యాస నియమం. మంచి అలవాట్లను పిల్లల్లో పెంపొందించే నియమం అభ్యాస నియమం. నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క ప్రధాన లక్ష్యం విద్యార్థుల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించుట. నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క ప్రధాన లక్ష్యం విద్యార్థుల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించుట. విభిన్న ఆలోచనలను సృజనాత్మకత అంటారు. విభిన్న ఆలోచనలను సృజనాత్మకత అంటారు. నిదాన అభ్యాసకుల ప్రజ్ఞాలబ్ధి 70-89. నిదాన అభ్యాసకుల ప్రజ్ఞాలబ్ధి 70-89. నిదాన అభ్యాసకుల ప్రజ్ఞాలబ్ధి 70-89. అబ్జర్వేషన్ డోమ్ను రూపొందించింది గెస్సెల్. అబ్జర్వేషన్ డోమ్ను రూపొందించినది గెస్సెల్. మొట్టమొదటి ప్రజ్ఞా పరీక్ష ఏ భాషలో రూపొందించబడింది? ఫ్రెంచ్. మొట్టమొదటి ప్రజ్ఞా పరీక్ష ఏ భాషలో రూపొందించబడింది? ఫ్రెంచ్. సాంఘిక సంబంధాలతో పరిపక్వత సాధించడమే సాంఘిక వికాసం అని చెప్పింది హార్లాక్. సాంఘిక సంబంధాలతో పరిపక్వత సాధించటమే సాంఘిక వికాసం అని చెప్పింది హార్లాక్. సోమరి వయసు అంటే ఉత్తర బాల్యదశ. సోమరి వయసు ఉత్తర బాల్యదశ. పిల్లలు ఎదుర్కొనే మొట్టమొదటి సాంఘిక సంస్థ కుటుంబం. పిల్లలు ఎదుర్కొనే మొట్టమొదటి సాంఘిక సంస్థ కుటుంబం. పురుష లైంగిక హార్మోన్ టెస్టోస్టెరాన్. పురుష లైంగిక హార్మోన్ టెస్టోస్టెరాన్. ముందుగా నిర్ధారించుకున్న ప్రశ్నల ద్వారా జరిగే పరిపుచ్చ సంరచిత పరిపుష్ట. ముందుగా నిర్ధారించుకున్న ప్రశ్నల ద్వారా జరిగే పరిపుచ్చ సంరచిత పరిపుచ్చ. జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా పరివర్తన చెందడం సాంఘిక వికాసం అని చెప్పింది గారెట్. జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా పరివర్తన చెందడానికి సాంఘిక వికాసం అంది గారెట్. ఎమోవర్ అన్నది లాటిన్ భాషా పదం. ఎమోవర్ అన్నది లాటిన్ భాషా పదము. శాస్త్రీయ నిబంధనకు సంబంధించి విరమణము, అలాగే సామాన్యీకరణము, విచక్షణ. శాస్త్రీయ నిబంధనకు సంబంధించినవి విరమణము, సామాన్యీకరణం, విచక్షణ. వ్యక్తి అధ్యయన పద్ధతిని క్లినికల్ పద్ధతి అని కూడా అంటారు. వ్యక్తి అధ్యయన పద్ధతిని క్లినికల్ పద్ధతి అని కూడా అంటారు. కాంపాక్ట్ డిస్క్లో మెమొరీ సామర్థ్యం 700 MB. కాంపాక్ట్ డిస్క్లో మెమొరీ సామర్థ్యం ఎంత అంటే 700 MB. ఫలితం కంటే విధానం ముఖ్యం అని తెలిపిన అభ్యాస సిద్ధాంతం నిర్మాణాత్మకవాదం. ఫలితం కంటే విధానం ముఖ్యం అని తెలిపిన అభ్యాస సిద్ధాంతం నిర్మాణాత్మకవాదం. అందుబాటులో ఉన్న సమాచారం జ్ఞానాన్ని ఉపయోగించుకొని పరిష్కారం సూచించటానికి చేయు ఆలోచన సమైక్య ఆలోచన. అందుబాటులో ఉన్న సమాచారాన్ని జ్ఞానాన్ని ఉపయోగించుకొని పరిష్కారం సూచించడానికి చేయు ఆలోచన సమైక్య ఆలోచన. ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ షెల్ఫ్. గ్రంథ రచయిత క్లిఫర్ బీర్స్. ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ షెల్ఫ్. గ్రంథ రచయిత క్లిఫర్ బీర్స్. అతిపెద్ద కంప్యూటర్ మెమొరీ టీబీ. అతిపెద్ద కంప్యూటర్ మెమొరీ టీబీ. రోషక్ స్థిరామరకల పరీక్షలో మొత్తం కార్డుల సంఖ్య 10. రోషక్ స్థిరామరకల పరీక్షలో మొత్తం కార్డుల సంఖ్య 10. అభ్యాసం వక్రరేఖలో x అక్షం మీద అంశం కాలం. ఓకే, అభ్యాసన వక్రరేఖలో x అక్షం మీద అంశం కాలం. భారత ప్రభుత్వం పోక్సో చట్టాన్ని ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టింది 2012. భారత ప్రభుత్వం
పోక్సో చట్టాన్ని ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టింది 2012. అంతర్దృష్టి అభ్యాసానికి సంబంధం ఉన్న భావనలు వ్యవస్థీకృత మొత్తము, సమగ్రాకృతి, ప్రత్యక్ష వ్యవస్థీకరణ. అంతర్దృష్టి అభ్యాసనానికి సంబంధం ఉన్న భావనలు వ్యవస్థీకృత మొత్తము, సమగ్రాకృతి, ప్రత్యక్ష వ్యవస్థీకరణ. జాతీయ జెండాను చూడగానే శ్రీ పింగళి వెంకయ్య గుర్తుకు రావడం భావాల సంసర్గం. జాతీయ జెండా చూడగానే శ్రీ పింగళి వెంకయ్య గుర్తుకు రావడం అనేది భావాల సంసర్గం. ఈ భాషా ఉపవ్యవస్థ మనం ఉచ్చరించే శబ్దాల క్రమాన్ని నిర్ణయిస్తుంది ఫోనాలజీ. ఈ భాషా ఉపవ్యవస్థ మనం ఉచ్చరించే శబ్దాల క్రమాన్ని నిర్ణయిస్తుంది ఫోనాలజీ. పరిశీలన అంటే ఇక్కడ అట్కిన్సన్, ఇంటర్వ్యూ అనేటప్పటికి మెకాబే, చర్యాత్మక పరిశోధన స్టీఫెన్ కొరే. ఓకేనా. పరిశీలన అట్కిన్సన్, పరిశీలన అనగా మీకు గుర్తుకు రావాల్సింది అట్కిన్సన్. ఇంటర్వ్యూ మెకాబే, చర్యాత్మక పరిశోధన స్టీఫెన్ కొరే. నెక్స్ట్ హోమ్ స్కూలింగ్ పుస్తక రచయిత జాన్ హాల్ట్. సాంఘిక సాంస్కృతిక అభ్యాసన సిద్ధాంతం ప్రతిపాదించింది బాండురా. సంజ్ఞానాత్మక అభ్యాసన సిద్ధాంతం ప్రతిపాదించింది బాండురా. థర్స్టన్ ప్రకారం ప్రతి పనిలోనూ ఉండే ప్రాథమిక మానసిక సామర్థ్యాల సంఖ్య 7. ఆన్లైన్లో డాక్యుమెంట్లను సురక్షితంగా నిల్వ చేసుకునే ప్రదేశం డిజిటల్ లాకర్. శిశువు పుట్టినప్పటి నుండి 2 సంవత్సరాల వరకు గల సంజ్ఞానాత్మక వికాస దశలు ఇంద్రియ చాలక దశ. శిశువు పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు గల సంజ్ఞానాత్మక వికాస దశలు ఇంద్రియ చాలక దశ. చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1098. కంప్యూటర్ ఫైల్ ఫైల్ ఎక్స్టెన్షన్లో ఉండవలసిన గరిష్ట అంకెల సంఖ్య 3 నుంచి 4. కంప్యూటర్ ఫైల్ పేరు యొక్క ఫైల్ ఎక్స్టెన్షన్లో ఉండవలసిన గరిష్ట అక్షరాల సంఖ్య 3 నుంచి 4. ఏఎస్ నీల్ రచనలు ద ప్రాబ్లం చైల్డ్, ద ప్రాబ్లం పేరెంట్, ద ప్రాబ్లం టీచర్. ఏఎస్ నీల్ రచనలు ద ప్రాబ్లం చైల్డ్, ద ప్రాబ్లం పేరెంట్, ద ప్రాబ్లం టీచర్. స్వీయ నియంత్రణ విజయ సాధనలో ప్రధాన పాత్ర వహించింది డక్వర్త్. విజయం ఎందుకు వస్తుంది? వర్క్. స్వీయ నియంత్రణ విజయ సాధనలో ప్రధాన పాత్ర వహిస్తుంది డక్వర్త్. CAVD మాపని రూపొందించిన వారు థారండైక్. నెక్స్ట్ ప్రయోగాత్మక పరిశీలన జాన్ స్టూవర్ట్ మిల్. ప్రయోగాత్మక పరిశీలన జాన్ స్టూవర్ట్ మిల్. ఒక వ్యక్తి గతంలో ఒక కంప్యూటర్ కోర్సును 5 నెలల్లో పూర్తి చేశాడు. ప్రస్తుతం అదే కోర్సు 3 నెలల్లో పూర్తి చేశాడు. పూర్తి చేస్తే అతని యొక్క పొదుపు గణన ఇక్కడ 5 - 3 2/5 × 100 చేస్తే మీకు 40% వస్తుంది. లిబిడో భావనను వివరించినది ఫ్రాయిడ్. నిర్మాణాత్మక వాదానికి చెందిన భావన స్కాఫోల్డింగ్, భాగస్వామ్య అభ్యాసనం, సమీప వికాస ప్రాంతం. నిర్మాణాత్మక వాదానికి చెందిన భావన స్కాఫోల్డింగ్, భాగస్వామ్య అభ్యాసనం, సమీప వికాస ప్రాంతం. పిల్లలు స్వేచ్ఛనివ్వడం వలన వారిలో స్వావలంబన బలపడుతుందని చెప్పింది బామ్రెండ్ బ్లాక్. పిల్లల్లో స్వేచ్ఛనివ్వడం వలన వారిలో స్వావలంబన బలపడుతుందని చెప్పింది బామ్రెండ్ బ్లాక్. వ్యక్తుల వికాసానికి పాఠశాల సౌకర్యాలకి సహసంబంధం ఉంటుందని చెప్పింది WC బాగ్లే. వ్యక్తుల వికాసానికి పాఠశాల సౌకర్యాలను సంబంధం ఉంటుందని చెప్పింది WC బాగ్లే. చిన్న చిన్న చట్రాల ద్వారా అభ్యాసనం అనే భావన ప్రవేశపెట్టింది స్కిన్నర్. చిన్న చట్రాల ద్వారా అభ్యాసనం అనే భావన ప్రవేశపెట్టిన వారు స్కిన్నర్. చాలక కౌశలాలను నియంత్రించే మెదడు భాగం మధ్య మెదడు. చాలక కౌశలాలను నియంత్రించే మెదడులోని భాగము మధ్య మెదడు. స్టెర్న్ ప్రజ్ఞాలబ్ధి, ఆల్ఫ్రెడ్ బినే మానసిక వయస్సు, టెర్మన్ ప్రజ్ఞా విభాజనం.
ఓకే. స్టెర్న్ ప్రజ్ఞాలబ్ధి, ఆల్పర్ బినే మానసిక వయస్సు, టెర్మన్ ప్రజ్ఞా విభాజనం. ఆదర్శాల సిద్ధాంతం ప్రకారం వైఖరి అభ్యాసన బదలాయింపులో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆదర్శాల సిద్ధాంతం ప్రకారం వైఖరి అభ్యాసన బదలాయింపులో ప్రధాన పాత్ర పోషిస్తుంది. పావ్లో శాస్త్రీయ నిబంధనలో రెండవ దశ, దీన్ని కృత్రిమ ఉద్దీపన, సహజ ఉద్దీపన, సహజ ప్రతిస్పందన అంటారు. పావ్లో శాస్త్రీయ నిబంధనలో రెండవ దశ ఏంటి అంటే కృత్రిమ ఉద్దీపన, సహజ ఉద్దీపన, అలాగే సహజ ప్రతిస్పందన. సృజనాత్మక ప్రక్రియలో మూడవ దశ అంతర్దృష్టి దశ. ఫస్ట్ గిల్ఫర్డ్ ఆర్ట్ ఆఫ్ థాట్. సన్నాహ దశ, గుప్త స్థితి దశ, అంతర్దృష్టి దశ, నిరూపణ దశ. సన్నాహ దశ, గుప్త స్థితి దశ, అంతర్దృష్టి దశ, నిరూపణ దశ. ఆర్ట్ ఆఫ్ థాట్, వల్లాస్. యాంథ్రోపోమెట్రిక్ ల్యాబ్, మానవమితి ప్రయోగశాలను స్థాపించింది గాల్టన్. మానవమితి ప్రయోగశాలను స్థాపించినది గాల్టన్. ఆంథ్రోమెట్రిక్ గాల్టన్. ఆంథ్రోపోమెట్రిక్ ల్యాబ్. హెరిడిటరీ జీనియస్ గ్రంథ రచయిత గాల్టన్. నెట్వర్క్ రకాలు ల్యాన్ మ్యాన్ వ్యాన్. పోరాట పాలయ హార్మోన్ ఎడ్రినలిన్. పోరాట పాలయన హార్మోన్ ఎడ్రినలిన్. థిమాటిక్ అప్పర్సెప్షన్ టెస్ట్ను రూపొందించింది ముర్రే మోర్గాన్. థిమాటిక్ అప్పర్సెప్షన్ టెస్ట్ ముర్రే మోర్గాన్. నిర్ధారణ మాపనలో పిగ్మేలియన్ ఫలితము, వస్తునిష్టత, జోక్యచరం అనేవి ఉంటాయి. ఓకే. నిర్ధారణ మాపనలో పిగ్మేలియన్ ఫలితము, వస్తునిష్టత, జోక్యచరం. ఇన్పుట్ అవుట్పుట్ పరికరం మోడెం. ఇన్పుట్ అవుట్పుట్ పరికరము మోడెం. ప్రయుక్త ఆధీనంలో ఉండే చరం, స్వతంత్ర చరం. ప్రయుక్త ఆధీనంలో ఉండే చరం, స్వతంత్ర చరం.